జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా భూపేశ్ రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్తూ అడుగంటినటువంటి పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గం అంతా కూడా మండలాలు గ్రామాలంతా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నానంటూ భరోసా ఇస్తూ ఉన్నటువంటి భూపేశ్ రెడ్డి ప్రస్తుతం జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ప్రస్తుతం భూపేశ్ రెడ్డి మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. భవిష్యత్తు గ్యారెంటీ పైన ప్రతిరోజు కూడా మరి ఇంటింటికి వెళుతూ వారి యొక్క ఒక గ్యారెంటీ హామీలతో వాళ్ళకి మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతం భూపేశ్ రెడ్డితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం భవిష్యత్తు గ్యారెంటీ పైన ఇంటింటికి తిరుగుతూ ఉంటున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది మీకు? ముఖ్యంగా ప్రజల నుంచి కూడా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తుంటున్నాయి? ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అనే కార్యక్రమాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని పోయి సూపర్ 6 అనే కార్యక్రమాన్ని మేము మినీ మేనిఫెస్టో మహానాడులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోని మేము ప్రజల్లోకి తీసుకొని పోతున్నాము. ప్రజల్లో కూడా ఒక మంచి స్పందన వస్తుంది. అట్లనే ప్రభుత్వం ఏ విధంగా చెప్తుందంటే మేము సంక్షేమం ఇస్తామంటూనే ఈరోజు వాళ్ళను మళ్ళా పై జోబిలో ఒక 100 రూపాయలు పెట్టి కింద జోబిలో 1000 రూపాయలు కొట్టేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఏ విధంగా అంటే దాదాపు సంక్షేమం రూపంలో ఏమో 100 రూపాయలు ఇస్తూ కింద ఇంటి పన్ను, చెత్త పన్ను, లేకపోతే బస్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎటువంటి అభివృద్ధి పనులు లేకోకుండా చేస్తూ ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి పోయినప్పుడు తేట తెల్లంగా మాకు కనపడతానే ఉంది వాళ్ళ ఫెయిల్యూర్స్ని. ఇవన్నీ మనం వివరిస్తూ ఈ ప్రభుత్వ వైఫల్యాలను మేము ప్రజల్లోకి ముందుకు పోతున్నాము. మంచి స్పందన కూడా ఉంది. ఈ సూపర్ 6 మాత్రం ఒక మంచి కార్యక్రమం. సార్ చెప్పండి, ఇప్పటికే నియోజకవర్గంలో చాలామంది కూడా వైసీపీ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా టీడీపీలో చేరడం జరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో చేరారా, లేకపోతే మీ పైన ఉన్నటువంటి అభిమానంతో టీడీపీలో చేరారా? 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేం లేదు. అందరూ ఈరోజు ఆలోచన చేస్తున్నారు. మన ఓట్లతో ఈరోజు ఎమ్మెల్యేలై మన ఓట్లతో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పులివెందులకు సపరేట్గా చూస్తూ మిగతా నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇక్కడున్న నాయకులు కూడా ఆలోచన మొదలైంది. ఇక్కడున్న కార్యకర్తలకు కూడా ఆలోచన మొదలైంది. ఈ పరిస్థితులలో ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితి ఎట్లుందంటే ఉండే ఉద్యోగస్తులకు జీతాలు రావు టయానికి, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ పరిస్థితులలో జమ్మలమడుగు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యే పూర్తిగా వైఫల్యం చెందినాడు. అతను అభివృద్ధి అనేదే లేదు. అతను మార్క్ అంటూ ఏం చేయలేదు ఈ జమ్మలమడుగు నియోజకవర్గానికి. ఆయన ఇసుక, మైన్సు, ఈ వైన్ షాపులలో కమిషన్లు పెట్టుకొని డబ్బు సంపాదించుకోవడం తప్ప ఆయన ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి ఏం చేసింది లేదు. ఆయన స్వలాభం కోసమే ఆయన చేసుకుంటున్నాడు రాజకీయం అని తెలుస్తుంది. మైలవరం మరమ్మతులకు కూడా జలాశయం కింద దాదాపు 82 కోట్ల రూపాయలు ప్రతిపాదన చేసి గవర్నమెంట్ పంపించారు మరమ్మతుల కోసం. ఇంతవరకు కూడా శాంక్షన్ కాలేదు, ఇంతవరకు కూడా పనులు కూడా ప్రారంభించలేదు. దీనిపైన మీరేమంటారు? అదే చెప్తున్నాం కదా, ఈరోజు గండికోట ముప్పువాసులకు సరైన ప్యాకేజ్ టయానికి ఇవ్వలేదు. అర్ధాంతరంగా తాళ్ళపొద్దుటూరు, ఎర్రగుడి, చామలూరు గ్రామ ప్రజలను ఆ రోజు బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించి వాళ్ళ ఆర్తనాదాలను ఈరోజు కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఈరోజు చూస్తూ ఉంటే గండికోట డ్యామ్ కానీ మైలవరం మోడర్నైజేషన్కి ఆ డ్యామ్ మరమ్మతులకు ఏ డబ్బులు వచ్చినా కూడా ఇక్కడ చేయలేని పరిస్థితి. ఒకవేళ చేసిన కాంట్రాక్టర్ నాశనం అయిపోతాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక సైడ్ పోలవరం విస్మరించింది, లోకల్గా వచ్చాక గండికోట డ్యామ్కి సంబంధించి R&R ప్యాకేజ్ కానీ, లేకపోతే మైలవరానికి మీరు చెప్పినట్టు ప్రత్యేకంగా నిధులు కేటాయించినా కూడా ఆ పనులు మొదలు పెట్టకపోవడం కానీ చాలా బాధాకరమైన విషయం. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. నియోజకవర్గం అంటే ఈ ఎమ్మెల్యేకి జమ్మలమడుగు నియోజకవర్గం అంటే ఆర్థికంగా అతను లాభపడము, స్వలాభం కోసమే ఈ నియోజకవర్గం ఉపయోగపడేటట్టు అతను ప్లాన్ చేసుకున్నాడు తప్ప ప్రజలు బాగుండాలా, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కూడా బాగుపరిచే పరిస్థితి లేదు. సుధీర్ రెడ్డి గారు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్ ఫ్యామిలీ నుంచి కూడా పోటీ నిలబడతారని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా అవినాష్ రెడ్డి కావచ్చు, భారతి కావచ్చు, లేకపోతే దుష్వంత్, ఇలా రకరకాల పేర్లు వినపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మలమడుగు తరపున మీరు పోటీ నిలబడుతున్నారు కాబట్టి ఎలాంటి వాళ్ళని ఎదుర్కోబోతుంటున్నారు? మనం ఆల్రెడీ బరిలో దిగి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం ఏ రోజైతే నాకు బాధ్యతలు అప్పచెప్పినారో ఆ రోజు నుంచి తెలుగుదేశం క్యాడర్ని, కార్యకర్తలను, లోకల్గా ఉన్న నాయకులందరినీ చైతన్యపరుస్తూ
ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నేను ఆల్రెడీ బరిలో దిగే ఉన్నాను. అవతల వ్యక్తి ఎవరు దిగుతారో బరిలోకి అనేది నాకు అనవసరమైన విషయం. ఎందుకంటే మా పార్టీ తరపున మేము తెలుగుదేశం పార్టీ తరపున నేను అభ్యర్థిగా నేను బరిలో ఉండడం అనేది ఖాయం. అటు సైడ్ ఎవరు ఉంటారు అనేది ఆ పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి ఎవరున్నా కూడా మేమైతే ఇక్కడ రెడీగా సిద్ధంగా ఉన్నాము, సంసిద్ధంగా ఉన్నాము కూడా చెప్తున్నాను. ఇది భూపేష్ రెడ్డి చెప్తున్నటువంటిది. చంద్రబాబు నాయుడు గారు నా పైన బాధ్యత ఇచ్చినటువంటి బాధ్యతను నేను జమ్మూరు నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్ధమై ఉన్నాను. అవతల ఎవరు దిగినా పర్వాలేదు, నేనైతే యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా కూడా ఒక సవాలుగా విసురుతున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, జమ్మూరు నుంచి.